పేరు కరువైన సత్యవాక్య బోధన, ఏరులై పారుతున్న వేషధారణ, ఉందా క్రైస్తవ్యం క్రీస్తుధారణ. అంశం పేరు మరొక్కసారి. కరువైన సత్యవాక్య బోధన, ఏరులై పారుతున్న వేషధారణ, ఉందా క్రైస్తవ్యం క్రీస్తుధారణ. ఈ పాఠంలో నుండి అసలు క్రైస్తవుడు ఎలా మారిపోతున్నాడు, క్రైస్తవ్యం ఏ పరిస్థితిలో ఉంది, పాస్టర్లు ఎలా బోధిస్తున్నారు, ఇకపై ఎలా బోధించాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక వ్యక్తి క్రీస్తు నమ్మిన తర్వాత అతనిలో మనము గొప్ప మార్పును చూస్తాము. ఎలాగంటే ఇంతకుముందు స్వాతి బుక్ చదివేవాడు ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు. ఇంతకుముందు సమాజం ఏమైపోతే నాకేంటి అనుకునేవాడు సమాజాన్ని బాగు చేయడానికి సత్యవాక్యాన్ని చేపట్టాడు. ఇంతకుముందు తన శత్రువుని చూసి కోపంతో రంకెవేసేవాడు దేవుని ప్రేమను పంచుతున్నాడు. మందు తాగేవాడు మందిరానికి వస్తున్నాడు. ఇలా తన కుటుంబానికి, ఈ సమాజానికి ఎంతో ఇష్టడిగా, గొప్పవాడిగా తీర్చిదిద్దబడ్డాడు. అంటే ఒక చెడ్డవాడు మంచివాడిగా మారాలంటే క్రీస్తు దగ్గరికి రావాల్సిందే అని మనకు అర్థమవుతుంది. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడిన వీరి జీవితం ఎందుకు కొంతకాలానికే లోకంలో కలిసిపోతుంది? ఎంతో అద్భుతంగా ఉన్న వీడి జీవితం ఎందుకు అర్థం లేని ఆశల వైపు పరుగులు తీస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? మీ ఆలోచనలకు పదును పెట్టారా? అయితే ఒక మంచివాడు చెడ్డవాడిగా మారడం వల్ల లోక సంబంధమైన ఎన్నో కార్యాలకు అలవాటు పడతాడు. అయితే ఒక స్టూడెంట్ తప్పు చేస్తే అతని టీచర్ సరిగ్గా లేడని అర్థం. అలాగే ఒక పిల్లవాడు దారి తప్పితే అతని పెంచిన తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదని అర్థం. అలాగే నేటి క్రైస్తవ్యం కూడా సరిగ్గా లేదని అంటే నేటి పాస్టర్లు కూడా సరిగ్గా లేరని మనకు అర్థం కావాలి. కారణం, ఇక పాస్టర్లు బోధిస్తున్నది క్రీస్తునైనా, వీరి చేతిలో ఉన్నది బైబిల్ అయినా నిజాన్ని నిర్భయంగా చెప్పలేక కల్పన కథలు బోధిస్తున్నారు. మీకు అర్థం కావడానికి ఒక నిజాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పాస్టర్ బోధిస్తూ ఇలా అంటాడు, అసలు అట్లు ఎలా ప్రారంభమయ్యాయో తెలుసా? మొట్టమొదటిగా అట్లు చేసింది ఎవరో తెలుసా? నాకు మాత్రమే తెలుసు. ఇది దేవుడు నాకు బయలుపరిచిన మర్మం అంటూ అధ్యాయంతో పాటు వచనాన్ని కూడా చూపిస్తున్నాడు. మనం కూడా ఒకసారి ఆ అధ్యాయాన్ని వచనాన్ని చూద్దాము. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనము. నోవాహు అట్లు చేసెను. అంటే అట్లు చేసింది ఎవరంటే నోవాహు. చూసారా ఎలా మార్చేశాడో? మనం ముందు మాటలు చదివినట్లయితే దేవుడు చెప్పినట్లుగా నోవాహు అట్లు చేసెను అంటే దేవుడు చెప్పినట్లుగా నోవాహు చేసినని అర్థం. కానీ ఈ బుర్ర లేని వాడికి ఇక్కడికి రాగానే బుర్ర పని చేయడం లేదు. అసలు వీడికి బైబిల్ అర్థమైందంటారా? దేవుని నమ్మిన వీడు ఎంతోమందిని దేవుని నమ్మకాలలోకి తీసుకురావాల్సింది పోయి ఇలా తప్పు చేస్తూ తప్పుగా బోధిస్తుంటే దేవుని కంట కన్నీరే మిగులుతుంది. అందుకే దేవుడు అన్నాడు, నీతిమంతుడు రక్షించబడుట దుర్లభమైతే పాపియు భక్తిహీనుడు ఎక్కడ నిలుతురని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అందుకే భక్తి యొక్క విలువను మనం కోల్పోతున్నాము, దేవుని శక్తిని పొందలేకపోతున్నాము. అందుకే క్రైస్తవ్యం కొన ఊపిరితో కొట్టుకుంటుంది. దీన్ని బ్రతికించాలంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించేవారు మనకు కావాలి. ఎవరు వస్తారండి దేవుని పని చేయడానికి? ఎవరున్నారు ఆ తండ్రిని సంతోషపరచడానికి? నీ దేహానికి జబ్బు చేస్తే వైద్యం చేసుకోవా? క్రైస్తవ్యానికి జబ్బు చేస్తే ఎందుకు నీళ్ళు నమ్ములుతున్నావు? నిన్ను పుట్టించిన దేవుణ్ణి మర్చిపోతున్నావా? దేవునికై బ్రతకడం చేతకాని బ్రతుకు నీకెందుకు? చావలేని క్రైస్తవ్యం నీకెందుకు? దేవుని కోసం బ్రతకాలంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించే దమ్ము నీలో ఉండాలి, దొంగ బోధలు కాదు. దేవుని వాక్యాన్ని ఆకాశం అంత ఎత్తుకు ఎదగనివ్వాలి, నీ ఆస్తిపాస్తులను కాదు. దేవుని ద్వారా బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు, దేవుని కోసం బ్రతికేవాడు క్రైస్తవుడని తెలుసుకో. నువ్వు బ్రతకడం కోసం బైబిల్ని పట్టుకోకు, ఒక మనిషిని రక్షించడం కోసం బైబిల్ని పట్టుకో. ఇలా ఖండించి గద్దించి వాక్యంతో బుద్ధి చెప్పు. దొంగ పాస్టర్లందరూ తట్టబుట్ట సర్దుకొని పారిపోవాలి. దేవుని వాక్యం అందలమెక్కాలి, అప్పుడు అందరికీ అందుతుంది. అసత్య వాక్య బోధన ఉండనే ఉండదు, వేషధారణ ఎప్పటికీ ఉండదు. నా మాటలు మీ అందరికి అర్థమయ్యాలని కోరుకుంటున్నాను. ఈ సమయం విషయం మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.